అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఇటీవల ప్రజా సంకల్ప వేదిక ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గంలో చేసినటువంటి పబ్లిక్ సర్వేలో వివిధ రకాల వర్గాల ప్రజలను కలుసుకోవడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి హవా కొంత తగ్గింది అనే మాట నిజం. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ కుటుంబానికి అది ఒక కంచుకోట. 1978 నుంచి కూడా ఒక కంచుకోట. కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉండడం, లేదా నా పులివెందులే కదా, అది నాకు కంచుకోట కదా అనే ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్లో కూడా వెళ్ళి ఉండొచ్చు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఏ నాయకుడైనా ప్రజలలో లేకపోతే ఆ నాయకుడు కనుమరుగయ్యే పరిస్థితి లేకపోలేదు. ఈరోజు అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నాను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 3-4 సార్లు కూడా పులివెందుల నియోజకవర్గంకి రాడు. ఒకవేళ వచ్చిన 3-4 సార్లు ఆయన ఆప్తులతోనో ముఖ్య నాయకులతోనో ఇంకెవరితోనో మాట్లాడ తప్ప సామాన్య ప్రజల్ని దగ్గరికి తీసుకునే పరిస్థితి లేకపోవడం ఒక దౌర్భాగ్యం అని అక్కడ పబ్లిక్ యొక్క మాటలు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ తగ్గింది, ఓకే, ఆయన ప్రజలకు అందుబాటులో సరిగా ఉండడం లేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి, రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి కావచ్చు, ఓకే. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదా, వాళ్ళ కుటుంబం అభివృద్ధి చేయలేదా అంటే చేశారు. కానీ అభివృద్ధి అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈ పులివెందుల పట్టణంలో అయితేనే మిగతా 7 మండలాల్లో కూడా అభివృద్ధి కొన్ని వర్గాలకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. సంపూర్ణ అభివృద్ధి అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు చేరలేదు అనే విషయం బహిరంగ రహస్యమే. ఇది మేము కళ్ళారా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే ఉందో పులివెందులలో, ఆ ఇంటి పరిసర ప్రాంతాలు ఈరోజు మనకు ఒక మురికి వాడల్లాగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాలను చూస్తే సామాన్య పౌరులుగా మనకే కన్నీళ్ళు వచ్చే పరిస్థితిలాగా ఉంది. వాళ్లకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. మంచినీరు కూడా రోజు వచ్చే పరిస్థితి లేదు. 4 రోజులకో వారానికో ఒకరోజు కలుషితమైన నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే వీధి లైట్లు కూడా సరిగా వెలగని పరిస్థితిని సరిగా నిర్వర్తించడం లేదు. అలాగే కంప చెట్లలో ఇల్లు, చిల్ల చెట్లలో ఇల్లు, పాములు, విషసర్పాలు లాంటివి విష పురుగులు వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కనీస రోడ్లు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఇది అక్కడ చూసిన పరిస్థితి. సరే, ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే బీటెక్ రవి అనే ఆయన అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉంటాడు అంటే ఆయన కూడా ప్రజలకు సరిగా అందుబాటులో ఉన్నాడు. ఎక్కువ మంది ప్రజలకు వెళ్తే సరిగా రిసీవ్ చేసుకోడు. ఆయన మీద కూడా ఒక అపవాదైతే ఉంది. అట్లాగే ఆయన దగ్గర ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో, మా బీటెక్ రవి గారికి ఒక ప్రోటోకాల్ ఉన్న పోస్ట్ ఒకటి ఉంటే అధికారులతో సమన్వయం చేసుకోవడం కానీ రివ్యూ చేసుకుంటూ అభివృద్ధి ఏదైతే చేయాలనుకున్నామో అది కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి చేసుకుంటాము అని వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు ఇన్ఛార్జి, అక్కడ టీడీపీ ఇన్ఛార్జి అసంతృప్తిగా ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులో ఉండరు. ఈరోజు పులివెందుల సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ
మాకు పదవి లేదని అంతంత మాత్రంగానే ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇన్ఛార్జా లేకపోతే ఎమ్మెల్యేనా, ప్రభుత్వం వచ్చిందా రాదా అని పక్కనేస్తే, ఏ నాయకుడైనా ప్రజలలో ఉండకపోతే, ప్రజలలో మమేకం కాకపోతే ఓడిపోయే పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ప్రజా నిర్ణయం, అలాగే ప్రజల కోసం పనిచేసినప్పుడే మీరు ప్రజానాయకులు అవుతారు. అంతే తప్ప గతంలో రాజకీయ వారసత్వం ఉందెను, లేకపోతే డబ్బు ఉందెను, లేకపోతే గతంలో ఏదో హిస్టరీస్ ఉన్నాయను అనుకుంటే మాత్రం భవిష్యత్తులో రాజకీయాల్లో రాణిస్తారు అనుకోవడం మీ యొక్క భ్రమ మాత్రమే అని ప్రజల తరపున మేము తెలుపుతున్నాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజల కోసం పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. ప్రజల కోసం పనిచేయండి. కనీసం నెలకొక రోజు మీరు ప్రజల కోసం ఎందుకు అక్కడ అందుబాటులో ఉండలేకపోతున్నారు? గతంలో అంటే మీరు ముఖ్యమంత్రి, మీరు చాలా బిజీగా ఉండొచ్చు. ఈరోజు మీరు మాజీ ముఖ్యమంత్రి, ఈవెన్ మీరు ప్రతిపక్ష నాయక హోదా కూడా మీకు ఇవ్వలేదు. టెక్నికల్గా చాలా కారణాలు ఉండొచ్చు. ఈరోజు మీరు ప్రజలకు కనీసం నెలకొక రోజు ఎందుకు అందుబాటులో ఉండలేకపోతున్నారు? మీ నియోజకవర్గాన్ని మీరు ఉండలేనప్పుడు రాష్ట్రానికి మీరు ఏం చేస్తారని ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు. ప్రజల తరపున మీకు చెప్తున్నాము. ధన్యవాదాలు.